అన్న ప్రెస్ మీట్ పెడితే ఎవరైతే ఈ ట్రోల్ పేజెస్ ఉంటారో మీమ్స్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకు పండగే. ఎందుకంటే మనోడు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఒక ఐటమ్ గానే మిగిలిపోతాడు. ఏదో ఒక లేనిపోని లంగా మాటో బఫూన్ మాటో డెకాయిట్ మాటో మాట్లాడిస్తారు, అది మాట్లాడతాడు. మరి సబ్జెక్ట్ ఏందనేది లేదంటే ఇంకోటి ఏందనేది మనోడికి ఎంతవరకు విషయ పరిజ్ఞానం ఉన్నది, మనం ఎంత మేరకు మెగా డిఎస్సి పైన ఉద్యోగాల పైన కంపెనీలు తేవడం పైన మనకు ఎంతవరకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలుసు. నమస్కారం ప్రజలారా. మరి చాలా రోజుల తర్వాత మన ఆర్కే రోజా గారు డిఎస్సి కూటమి నిర్వహించినటువంటి మెగా డిఎస్సి పైన ఆమె మాట్లాడుతూ ఉన్నది. సరే ఏం మాట్లాడుతుంది ఏందనేది మనం కూడా విన్నాం. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క ఉద్యోగాన్ని కూడా ఎవరికి ఇవ్వలేకపోయినాము. సరే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువగలం పాదయాత్రలో నారా లోకేష్ గారు చెప్పినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతున్నారు. మెగా డిఎస్సి నిర్వహించామన్నారు, నిర్వహించినారు. మరి అదేవిధంగా జీవో ప్రకారం అర్హులైనటువంటి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చినాయి. ఆ ఉద్యోగం పొందినటువంటి వ్యక్తులు కూడా మరి మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడటం కూడా జరిగింది. మరి దానికి సంబంధించి మనం అంటే పెరిగి కట్టలేకపోయినాం. ఏమీ చాలా వాలంటీర్ ఉద్యోగాలు మినహాయించి మనం ఎక్కడైనా సరే ఎవరికైనా ఏ ప్రభుత్వ ఉద్యోగినైనా సరే మనం భర్తీ చేసినటువంటి దాఖలాలు మనకు ఉన్నాయా? లేవు. ఎందుకంటే ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉన్నదో ఆ వాలంటీర్ వ్యవస్థను కూడా మన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు నాయకులు ఏదైతే ఇదో ఆ నాయకుడు చెప్పినాడనో ఈడు చెప్పినాడో ఎలా చెప్పినాడో ఈ పొల్లయ్య చెప్పినాడో అని చెప్పో మనం ఇచ్చినాము తప్ప మనం ఏమి ఇంకొక రకంగా ఏమి ఇవ్వలేదు. ఆర్కే రోజా దాన్ని ఒకసారి నువ్వు మనసులో పెట్టుకొని గుర్తు చేసుకొని మాట్లాడుంటే బాగుండనేది నా యొక్క అభిప్రాయం. ఇక ఆర్కే రోజా గారు ఏం మాట్లాడతారో మనం విందాం. చెప్పమ్మా. ఎవరు మన జగనన్న ప్రెస్ మీట్ పెట్టి చక్కగా వివరించడం జరిగిందా? అన్న ప్రెస్ మీట్ పెడితే ఎవరైతే ఈ ట్రోల్ పేజెస్ ఉంటారో మీమ్స్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకు పండగే. ఎందుకంటే మనోడు ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా ఒక ఐటమ్ గానే మిగిలిపోతాడు. ఏదో ఒక లేనిపోని లంగా మాటో బఫూన్ మాటో డెకాయిట్ మాటో మాట్లాడిస్తారు, అది మాట్లాడతాడు. మరి సబ్జెక్ట్ ఏందనేది లేదంటే ఇంకోటి ఏందనేది మనోడికి ఎంతవరకు విషయ పరిజ్ఞానం ఉన్నది, మనం ఎంత మేరకు మెగా డిఎస్సి పైన ఉద్యోగాల పైన కంపెనీలు తేవడం పైన మనకు ఎంతవరకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలుసు. చక్కగా వివరించినాడట. నీకు అర్థమైంటే నువ్వు చెప్పకూడదా? నీకు అర్థమై ఉంటే ఈ డిఎస్సి పైన ఈ ఉద్యోగ అవకాశాల పైన మరి నీకు చక్కగా నీకు గల తెలుసుంటే నువ్వు చెప్పకూడదా అని నా యొక్క అభిప్రాయం పర్సనల్గా. ఎందుకంటే మన అన్నకన్నా కూడా నీకు కొద్దిగా అనుభవం ఎక్కువగానే ఉంటుంది అనేది నాకు తెలుసు. ఎందుకంటే మనం ఎన్నో రంగాల్లో మనం దూసుకొని వచ్చినాం, ఆరితేరున్నావు. కానీ నువ్వు చెప్పినుంటే ఇంకా బాగుండనేది నా యొక్క అభిప్రాయము. సరే రాష్ట్ర ప్రజలారా, మిమ్మల్ని అడుగుతున్నా నేను, జగనన్న ప్రెస్ మీట్ పెట్టి చక్కగా వివరించినాడంటే మీకు అర్థమవుతుందా? మీరు చెప్పండి బా, మీ అభిప్రాయం చెప్పండి. ఇంకెందుకు చెప్పు నువ్వేందో. నీకు ఒకటి చెప్తా ఆర్కే రోజా గారు, మీరు బాగా ఆలోచన చేయండి. నేను చెప్పేది కాదు, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసేది ప్రజల యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అనేది నేను చెప్తున్నా. మనం మెగా డిఎస్సి అని చెప్పి ధర్నాలు చేద్దామని చెప్పి మరి పిలుపునిచ్చినారు. ధర్నాలు ప్రతి దగ్గర ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా జరుగుతున్నాయి. ఓకే, బాగానే ఉన్నది. ఆ ధర్నా కూర్చున్నటువంటి వ్యక్తులు ఎవరు అనేది నేను అడుగుతున్నా. గంజాయి బ్యాచ్, పెట్లర్లు, అదేవిధంగా రౌడీ షీటర్లు, మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్రమాలు అవినీతికి పాల్పడి బెదిరింపు ధోరణిలో దిగినటువంటి వ్యక్తులు తప్ప అర్హులు ఎవరైనా ఉన్నారా? మన వెనకమాల ఇప్పుడు ఆడు కూర్చొని ఉండేటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఏ నియోజకవర్గంలో అయినా చూడండి. ఇప్పుడు నీ వెనకలు ఉన్నారు, నీ వెనకలు ఉండేటువంటి వ్యక్తులు ఎవడైనా సరే డిఎస్సికి అర్హులా లేకుండా ఉంటే దేనికి అర్హులు? అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా న్యాయబద్ధంగా ఏదైతే జీవో ఏదైతే ఉన్నదో మన మాదిరి కాదు కదా. మనం ఏదైతే వాలంటీర్ వ్యవస్థకు కూడా వాలంటీరు ఉద్యోగం కావాలన్నా కూడా డబ్బులు దొబ్బినటువంటి చరిత్ర మన పార్టీది. మర్చిపోతే ఎట్టా? ఇప్పుడు ఇచ్చేది 5,000 రూపాయల జీతం అయినా కూడా ఏమి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అయినట్టుగా ఆ 5,000 ఉద్యోగాన్ని కూడా ₹1,00,000 2 లక్షలు దొబ్బినటువంటి మనోళ్ళు ఉన్నారు. దొబ్బినటువంటి చరిత్ర మంది. అర్థమవుతుందా? ఈరోజు కూటమి ప్రభుత్వం
సరే ఉద్యోగ అవకాశాలు కల్పించాలా, చదువుకున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, అన్యాయం జరిగింది. ఎందుకంటే మనం 5 సంవత్సరాల పాటు ఒక డిఎస్సి కాదు కదా, ఒక టీచర్ పోస్టు ఎక్కడిచ్చినా మనం ఏడైనా భర్తీ చేసినటువంటి చరిత్ర ఉన్నదా, దాఖలాలు ఉన్నాయా చెప్పు. అటైనా కూడా 5 సంవత్సరాల పాటు మనం ఏం పెరికట్లు కట్టింది లేకపోగా ఈరోజు వాళ్ళు ఏదో కింద మీద పడి వాళ్ళ అగసాట్లు పడి వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోవాలనేటువంటి దిశగా అడుగులేస్తా ముందుకు పోతా మరి డిఎస్సి నిర్వహించితే, మరి అదే డిఎస్సిని సంపాదించి మరి అదే డిఎస్సిలో చదువుకొని రాసి ఉద్యోగం పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి వాళ్ళు మాట్లాడేదాన్ని దాన్ని ఏమంటావుగా, ఎందుకు ఊరికే ఈ విధంగా మాట్లాడటం? ఇప్పుడు నీ వెనకలు ఉన్నారు, నీ వెనకలు ఉండేటువంటి వ్యక్తులు ఎవడైనా సరే అర్హులా, డిఎస్సికి అర్హులా చెప్పు. ఎందుకు ఊరికే నోరుండదని మనము మన అన్న కళ్ళల్లో చూడాలా, మన అన్న కళ్ళల్లో ఆనందం చూడాలా, మన అన్న కళ్ళల్లో పడాలా. ఒకసారి పడినావు, పర్యాటక శాఖ మంత్రిగా అయినావు, మరి అదేవిధంగా రాష్ట్రానికి పర్యాటకులు ఆకర్షించే విధంగా మనం అభివృద్ధి చేయాలంటే మనం దేశ విదేశాలు పోయి మనం పర్యటన చేసి వచ్చినాం, ఇదే పర్యాటక శాఖ అంటే అని అనుకున్నామని కూడా నాకు నీ పక్కన ఉండేటువంటి పాలకులు చెప్పినటువంటి పరిస్థితి. ఎందుకు ఊరికే మాట్లాడటం చెప్పు. ఈడ దమ్ముల గురించి ఎందుకు, దమ్ములు ఏమవసరం? దమ్ముల గురించి మాట్లాడినావు, అదేవిధంగా తొడలు కొట్టి మాట్లాడినావు, అదేవిధంగా ఇంట్లో ఉండే మహిళల గురించి మాట్లాడినావు, అదేవిధంగా నారా లోకేష్ బాడీ షేమింగ్ చేసినావు, నువ్వు లావుగా ఉన్నావు, తెలుగు రాదన్నారు, రకరకాలుగా. అంటే ఆయన ఈరోజు ఇనప కడ్డీ అయి కూర్చున్నాడు. తగ్గించుకో, ఈ నోటి దోల మాటలు తగ్గించుకో. ఎవడికి కావాలి నీ మొగతనం, ఎవడికి కావాలి నీ దమ్ము? నువ్వు ప్రెస్ మీట్లో ఏ విధమైనటువంటి భాషను ఉపయోగించి మాట్లాడినావు గతంలో, ఆ మాటలు ఎందుకు? ఏదైనా సరే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలపైన, ప్రభుత్వం చేసేటువంటి పని తీరుపైన ఆ శాఖకి సంబంధించి మాట్లాడుతున్నావు, మాట్లాడు. జగన్ దమ్ము గురించి ఎవడికి కావాలా? జగన్ నేనేమన్నా మాట్లాడితే ఇంకా లోతుగా పోయి మాట్లాడినానంటే ఇంకా నా మీద కేసులు పెట్టండి అంటారు. ఎందుకంటే నువ్వు మాట్లాడొచ్చు. అంటే జగన్ దమ్ము గురించి ఎవరికి అవసరం? జగన్ దమ్ము ఎక్కడ చూపించాలా, ఎవరికి అవసరం? నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు ఒక మహిళవని ఏమన్నా నీకు సోయి ఉండి మాట్లాడుతున్నావా? నేను ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసినాను, 2 సార్లు శాసనసభ్యురాలుగా ఉన్నా, ఒకసారి మంత్రిగా కూడా నా బతుక్కే చేసినానని చెప్పేటువంటి ఒక రోజు సోయి కూడా లేకుండా జగన్ దమ్ము ఎవరికి కావాలా? ఎవరికి అవసరమో, ఎవరికి చూపించాలా ఆయన దమ్ము? జగన్ దమ్ము గురించి ఆయనకు తెలుసు, జగన్ దమ్ము గురించి ఏమైనా తెలుసా అంటే ఎవరికి తెలిసే కాడ తెలిసేసాలనేది నా అభిప్రాయం. ఇంకొక ఆవిడది వచ్చి ఇదే దూరంలో మాట్లాడుతుంది. మరి వీళ్ళు మహిళలు మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏమైనా మాట్లాడవచ్చు. మేమేమన్నా మాట్లాడితే ఇంకా ఏదేదో చెప్తారు. ఇంకా చెప్పు, ఎందుకు మాకెందుకు ఆ దమ్ము గురించి, ఆ కథల గురించి? ఏదో గతంలో మనమే పాలన్నీ మరగ్గాంచితే ఒక టీ గ్లాస్ లేక వచ్చింది అన్నారు. మరి ఎట్లా ఆ దమ్ముల గురించి మాకు ఎందుకులే కానీ చెప్పు. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్ లో ఎక్కడెక్కడ స్కామ్ జరిగింది, ఎలా జరిగింది, ఏ విధంగా డిఎస్సి మీద నమ్మకాలు పెట్టుకున్న అర్హులైన వాళ్ళు ఎలా మోసపోయారో చెప్పినప్పుడు ఎందుకు నువ్వు దానికి ఆన్సర్ ఇవ్వట్లేదు? నీ గుండెల మీద చేతులు వేసుకొని నిద్రపోయేటప్పుడైనా సరే ఒకసారి జగన్ అన్న మాట్లాడిన ప్రెస్ మీట్ చూసా నీకేమన్నా అర్థమయ్యింది ఉంటే మరి నీకు ఉన్నది కదా ఫేస్బుక్, ఇన్స్టాను, ట్విట్టర్, యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నది. దాంట్లోకి వచ్చి వివరయకూడదా? ఇంకా బాగుండదా? జగనన్న ఈ విధంగా చెప్పినాడు, ఇది కథ ఈ విధంగా జరిగింది, ఇదిగిన పరిస్థితి అని చెప్పి నువ్వు చెప్పినావు అనుకో, ఇంకా నీకు భలే ఉంటుంది. ఎందుకంటే ఆర్కే రోజా గారు జగనన్న చెప్పినటువంటి దాన్ని ఏ విధంగా ఫోకస్ చేస్తా రాష్ట్ర ప్రజానికానికి అర్థమయ్యేటువంటి దిశగా ఏమో ఎక్స్ప్లెనేషన్ ఉన్నదనేది కూడా రాష్ట్రంలో ఉండే ప్రజలు నమ్ముతారు. నీకు అర్థమైందా? అన్న మాట్లాడితే ఎవడికి అర్థమవుతుంది? అది అర్థమయ్యే వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. అది ఆడినాడు లండన్లో ఉంటాడు, మనకు తెలియకపోయి చెప్పు. విద్యాశాఖ మంత్రిగా నీ బాధ్యత కాదా? ఈ రోజు ఎవరితో అఫీషియల్స్ తో మీటింగ్ పెట్టాము, వాళ్ళు చెప్తున్నా కూడా మీరు వినట్లేదు అంటే అఫీషియల్స్ ఏం చెప్తున్నారు? జీవో ప్రకారం మేము చేసామంటున్నాం. ఇప్పుడు జీవో ప్రకారమే కదా చేస్తారు, జీవో ప్రకారమే కదా చేస్తారు. జీవో మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడైతే, మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడైతే, మీరు మంత్రులుగా ఉన్నప్పుడైతే రాత్రే జీవోలు వచ్చి అసలు ఆ జీవో ఏంది, ఆ కథ ఏంది, వ్యవహారం ఏందని రాష్ట్ర ప్రజానికానికి సంబంధం లేకుండా, రాష్ట్ర ప్రజానికానికే కాదు అసలు మన దగ్గర మన పార్టీలో ఉండేటువంటి శాసనసభ్యులు కూడా తెలియకుండా జీవోలు తీసి సంతకాలు పెట్టి ఇష్టప్రకారం చేసినటువంటి చరిత్ర మందే. మరి చట్టపరంగా ఏదైతే జీవో ఉన్నదో ఆ జీవో ప్రకారం జీవోను అనుసరించి
జీవోకు ఏదైతే ఉన్నదో దాన్ని ఫాలో అవుతారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. అది మనకు పెద్ద బూత్ అయిపోయా. మనం ఏదైతే అనుకుంటామో అదే చేయాలని అనుకుంటాడు. వీళ్ళు జీవో ప్రకారం చట్టానికి లోబడి మరి న్యాయం ఏమి చెప్తుంది, చట్టం ఏమి చెప్తుంది, మరి వ్యవస్థలను అనుసరించి పాటించేటువంటి వ్యక్తులు వీళ్ళైపోయా. అది మనకు అసలే కుదరకపోయా. సరే ఏం చేద్దాం? ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, మా పార్టీలో ఉండేటువంటి మరి ఆర్కే రోజా గారు జగనన్న దమ్ము గురించి మరి అదేవిధంగా అంగా రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉండదు. అన్న ప్రెస్ మీట్ కూడా ఇంక బాగా అర్థమవుతుందంట. మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకు దేనికి అర్థం కాలేదో 5 సంవత్సరాల పాటు మరి బటన్లు ఎత్తి మాట్లాడినప్పుడు దేనికి అర్థం చేసుకోలేకపోయినారు అనేది నా యొక్క బాధ కూడా. సరే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ డిఎస్సి నిర్వహించినటువంటి డిఎస్సి ఏదైతే ఉన్నదో కష్టపడి మరి చదివి ఉద్యోగాలు పొందినటువంటి వ్యక్తుల యొక్క ఆనందం ఒక్కసారిగా మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు చూసే ఏ విధమైనటువంటి పనులు చేయరు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఇంకొకటి ఏంటంటే 175 నియోజకవర్గాల్లో నిర్వహించినటువంటి ఈ మెగా డిఎస్సి పైన ధర్నాలు మా పార్టీ ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉన్నదో వాళ్ళ వెనకమాల కూర్చోండేది ఏ ఒక్కడైనా సరే ఈ డిఎస్సికి అర్హుడా అనేది ఒకసారి మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.